హాయ్ గాయ్స్, మనం ముందుగా అయితే డైరెక్ట్గా శ్యామల గారికి ఒక ప్రశ్న అయితే వేద్దాం. ఏంటి, శ్యామల గారు చెప్తున్నట్టు పిల్లల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, పిల్లల్ని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు అని చెప్తుంది కదా. అట్లా అని చెప్పి ఆడవాళ్ళని రాజకీయంలోకి లాగొచ్చా? సో ఇక్కడ మనం చెప్పే పాయింట్ ఏంటంటే, రాజకీయ నాయకులు, అది టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చేసేది ముమ్మాటికి తప్పే. ఒకప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఆడవాళ్ళని తీసుకురావడం, రాజకీయాలకు తీసుకురావడం వాళ్ళు చేసిన తప్పు. ఇప్పుడు జగనన్న పాపని వాంటెడ్గా తీసుకున్నాడు, ప్లాన్ చేసి తీసుకున్నాడు, ముద్దు పెట్టడం అవన్నీ ప్లాన్డ్గానే జరిగి ఉండొచ్చు, మేబీ జరగకపోయి ఉండొచ్చు కూడా. దాని గురించి మనం ప్రస్తావించట్లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, పొలిటికల్గా అంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ సరే ఎక్కడైనా ఏ సందర్భం దొరికినా సరే దాన్ని వాడేసుకోవాలి అనుకుంటారు. జగనన్న కూడా అలానే చేశాడు. సో ఇక్కడ ఇలాంటి రాజకీయాలు, భ్రష్టు పట్టిన రాజకీయాలు మారాలి అని అయితే మనము పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని మనమైతే ఎంచుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అలాంటి మార్పులేమి తీసుకురాలేదు. కానీ ఫ్యూచర్లో చూడాలి ఇలాంటి మార్పులు. అంటే ఇంట్లో పిల్లలతో, తర్వాత పిల్లలతో ఎవరిని పడితే వాళ్ళని రాజకీయంలోకి లాక్కుండా రాజకీయంగా విమర్శించుకోండి, రాజకీయంగా మీరు సమస్యలను తీసుకురండి, మీరు తిరగండి జనాల్లోకి. అది కదా మనకు కావాల్సింది. హెల్దీ రాజకీయాలు కావాలి మనకి. అంతేగాని ఇక్కడ ఇది ప్లాన్ చేయాలి, అక్కడ అది ప్లాన్ చేయాలి, అక్కడ జగనన్న పాపని తీసుకొని, అంటే ఇప్పుడు అది కరెక్టే. ఏంటంటే అక్కడ వాంటెడ్గా అది ప్లాన్ చేసి స్క్రిప్ట్ ద్వారానే వచ్చింది అది. ఎందుకంటే అక్కడ కనిపించిన దృశ్యాలు, ఆ ఫొటోస్ మనకైతే ఎవరికైనా సరే, ఎందుకంటే ఇంతకు ముందు కూడా అలానే కొన్ని జరిగి ఉన్నాయి. జగన్ పాదయాత్రకు వెళ్ళినప్పుడు కానీ అలాంటివి జరిగి ఉన్నాయి. సో కాబట్టి ఇది చూసిన వెంటనే ఇది స్క్రిప్టెడు, ఇది ప్లాన్డు అని చెప్పని తెలిసిపోద్ది అందరికీ. బట్ ఆ పాప గురించి ఇప్పుడు ఎంత ట్రోల్ అవుతుందంటే, పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం లాగేస్తున్నారు. అంటే మధ్యలో ఏముంటుంది అంటే, వీళ్ళు వైసీపీకే పనిచేస్తున్నారా లేకపోతే టీడీపీ కూడా పనిచేస్తున్నారా, అసలు ఏంటి అని చెప్పి కింద నుంచి పై వరకు మొత్తం ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే లాగేస్తున్నారు. సో ఈ విధంగా చేసి ట్రోల్ చేయడం, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళైతే ముందు స్టాప్ చేయండి. అంటే వీళ్ళు చేసిన తప్పులకి పిల్లలని తీసుకురావడం అలాంటివి మనమైతే సపోర్ట్ చేయకూడదు ఖచ్చితంగా 100%. ఇకపోతే ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడికి ఆ పాప ఏం చెప్తుంది, వాళ్ళ మేనమామతో పాటు వచ్చింది అని చెప్తుంది. రీసెంట్గానే ఒక 2-3 months బ్యాక్ ఎప్పుడైతే పుష్ప మూవీ రిలీజ్ అయిందో ఆ టైంలోనే తొక్కిసలాటలో 2 ప్రాణాలు కోల్పోతే అది తెలియదు అతనికి. పిల్లల్ని అలాంటి ఎక్కువ జనాభా క్రౌడ్ ఎక్కువ ఉంటుందో అలాంటి దగ్గరలోకి పిల్లల్ని తీసుకుపోకూడదని. సో ఇది కూడా 100% ముమ్మాటికి తప్పే. అంటే అలాంటి ప్రదేశాలకి పిల్లలతో వెళ్ళకూడదు, పిల్లల్ని తీసుకుని వెళ్ళకూడదు. సో ఫస్ట్ చేసిన తప్పు అతనిది. దాని తర్వాత అది స్క్రిప్టెడా కాదా అనేది ఎవరికి తెలియదు. మేబీ అక్కడికి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని స్క్రిప్టెడ్గా మార్చుకున్నారేమో, అది కూడా మనకు తెలియదు. సో కానీ ఫైనల్గా అయితే పాపనైతే ట్రోల్ చేసి ఆడ పడేస్తున్నారు. సో ఇది ముమ్మాటికి రాజకీయంగా ఇలాంటివి వాడుకోవడం అయితే 100% తప్పు. వాటిని సపోర్ట్ చేయకూడదు. సో దీన్ని తక్షణమే పవన్ కళ్యాణ్ తీసుకొని ఇలాంటివి చేయొద్దు, ఇలాంటివి ఆపండి, ఇలాంటి రాజకీయాలు మనకి వద్దు అని చెప్పాలి. అలానే ఫ్యూచర్లో కూడా ఇలాంటివి చేయకూడదు. మీరు హెల్దీ రాజకీయాలు అంటే ఏమైనా సమస్యలను తీసుకురండి. ఇప్పుడు ఎన్ని సమస్యలు లేవు, బోలెడు సమస్యలు ఉన్నాయి. అలాంటివి తీసుకురండి, అలాంటివి తీసుకొచ్చి మీడియా ముందు పెట్టండి. ఇవి చేయట్లేదు, ఇవి చెయ్యండి అని చెప్పి అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పి చేపించండి. అలా మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఇలాగ ఎమోషనల్ అనేటివి ఎప్పుడో పోయినాయి, ఎప్పుడో వదిలేశారు. రాజకీయాల్లో అలాంటివన్నీ కామన్ అని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఎవరు అలాంటివి పట్టించుకోవట్లేదు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళ వెనక ప్రజలు ఉంటారు. ఇలాంటివి ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ప్రతిసారి నమ్మరు. ఇదే మనం చెప్పదలుచుకుంది. సో శ్యామల గారు కూడా ఇప్పుడు ఒక్కసారే కాదు, ప్రతిసారి ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే, అంటే ఇప్పుడు మొన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడారు, అప్పుడు మాట్లాడాల. ఎందుకంటే వైసీపీ వాళ్ళది కాబట్టి, అంటే వైసీపీలో ఉంది కాబట్టి. ఇట్లాగా అది సంగతి. హెల్దీ రాజకీయాలని సపోర్ట్ చేయండి, సమస్యలు ఏమైనా ఉంటే తీసుకురండి, ఇవి మనకు కావాల్సింది. అంతేగాని
పిల్లలతో, ఆడవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో అసభ్యంగా మాట్లాడడం, అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ చేయకూడదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.